त्रिलोचनाय हस्ताङ्गरागाय महेश्वराय नित्याय शुद्धाय दिगम्बराय तस्मै नकाराय नमः शिवाय गन्धाकिनी सलिल चन्दनच्छटाय गन्धीश्वर प्रमथनाथ महेश्वराय मन्दार मुख्य बहुपुष्प सुपूजिताय। వెల్కమ్ టు మై ఛానల్ అరికాస్ వరల్డ్। ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం హన్మకొండ జిల్లాలోని ఊరుగొండ గ్రామంలో స్వయంభూ వెలిసిన నాగేంద్ర స్వామి టెంపుల్ గురించి తెలుసుకుందాం। ముందుగా ఇక్కడికి వెళ్ళడానికి దీని లొకేషన్ గురించి తెలుసుకుందాము, ఎలా వెళ్ళడం అనేది। మనకి హన్మకొండ బస్ స్టాండ్ నుంచి కానీ ములుగు రోడ్ నుంచి కానీ బస్సెస్ అవైలబుల్గా ఉంటాయి। అవి వచ్చేసి మనకి టెంపుల్ రోడ్ మీద దించేస్తారు। అక్కడ నుంచి మనం లోపలికి వాకబుల్ డిస్టెన్స్లోనే టెంపుల్ ఉంటుంది। ఈ టెంపుల్ వచ్చేసి చుట్టూ ప్రకృతి మధ్యలో టెంపుల్ ఉంటుంది। కాకపోతే దీనికి పర్టికులర్గా గుడి అనేది ఉండదు। రెండు వేప చెట్టు మధ్యలో స్వామివారు వెలిసి ఉంటారు। 30 సంవత్సరాల నుంచి టెంపుల్ లేకుండా ప్రకృతిలో స్వామివారు దర్శనం ఇస్తారు। కోరిన కోరికలు, సంతానం, పెళ్ళి లాంటివి ఖచ్చితంగా నెరవేరుతాయని ఇక్కడ భక్తుల నమ్మకం। మనం ఇప్పుడు ఈ టెంపుల్ యొక్క స్థల పురాణం గురించి తెలుసుకుందాము। ఈ గుడి ఉన్న ప్రాంగణం మొత్తం శివన్న అనే ఒక రైతు యొక్క వ్యవసాయ భూమి। తను ఎప్పుడూ వ్యవసాయం చేస్తూ ఉండగా 2 వేప చెట్టు మధ్యలో ఉన్న పుట్టల నుంచి రోజు పాము వచ్చేదంట। పాము దర్శనం ఇవ్వగానే శివన్న మొక్కుకునేవాడంట। అంతేకాకుండా 30 సంవత్సరాల క్రితం ఆ ఊరిలో ప్రజలకు పాముకు సంబంధించి ఏ వ్యాధి వచ్చినా శివన్న దగ్గరికే వచ్చేవారంట। అప్పుడు తను ఆ చెట్టు మధ్యలో ఉన్న పుట్టకి నమస్కరించగానే ఆ వ్యాధి అనేది ఏది ఉన్నా తగ్గేదని అక్కడ ప్రజలు నమ్ముతూ ఉంటారు। ఇక్కడ స్వామివారు స్వయంభుగా వెలిశారు। ఇక్కడ ఇంకొక కథ కూడా ప్రచారంలో ఉంది। అదేమిటంటే ఒకరోజు శివయ్య తన పత్తినంతా బావి దగ్గర పెట్టి వెళ్ళినాక ఆ రోజు రాత్రి కలలో స్వామివారు కనబడి, నీ పత్తిని అంతా దొంగతనం చేస్తున్నారు, వెళ్ళి కాపాడుకో అని అంటాడంట। శివయ్య వచ్చి చూసేవరికి ఆ పత్తి చుట్టూ పాములు ఆ దొంగలను బెదిరిస్తూ ఉండడం చూసి గమనించి ఆశ్చర్యపోతాడు। శివయ్య చూస్తూ ఉండగానే ఆ పాములు మాయమైపోతాయి। అప్పటి నుంచి ఈ గుడి దగ్గర ఎవరు ఏది కోరుకున్నా కోరికలు నెరవేరుతాయని భక్తులు నమ్ముతారు। ఈ గుడి విషయానికి వస్తే ప్రతి మంగళవారం, శుక్రవారాలలో ఈ గుడిలో ప్రత్యేక పూజలు ఉంటాయి। సో ఖచ్చితంగా ఎవరు రావాలనుకున్నా మంగళవారం, శుక్రవారం రండి। మేము నార్మల్ డోస్లో వెళ్ళాం కాబట్టి గుళ్ళో ఎవరు లేరు। కాకపోతే ఎవ్రీ మంగళవారం, శుక్రవారం మాత్రం ఇక్కడ ప్రత్యేక పూజలు కూడా ఉంటాయి। అంతేకాకుండా ఈ గుడిలో ఏ కోరుకున్నా కానీ ఖచ్చితంగా నెరవేరుతుందంట। ఈ గుడి యొక్క ఇంకో విశిష్ట ఏమిటి అంటే భక్తులు తమ కోరికలు నెరవేరాలని చెప్పి దస్తిముడి వేస్తారంట ఆ వేప చెట్టుకి। భక్తులు తమ కోరికలు మొక్కుకున్నాక 5 వారాలు గుడికి వచ్చి తమ కోరిక నెరవేరినాక ఆ కోరికను చెప్పుకుంటూ దస్తిముడి వేసి ఆ చెట్టుకి కడితే తమ కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయని ఇక్కడ భక్తుల నమ్మకం। అంతేకాకుండా శివయ్యకు కలలో కనబడి ఇక్కడ ఆలయం కట్టొద్దని కూడా స్వామివారు చెప్పాడంట। అందుకే ఇక్కడ గుడి అనేది ఉండదు, చుట్టూ ప్రకృతి మధ్యలో స్వామివారు మనకి దర్శనం ఇస్తారు। అంతేకాకుండా సంతానం లేని వారు ఈ గుడికి వస్తే సంతానం కలుగుతుందని ఇక్కడ జనాల నమ్మకము। మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అరికాస్ వరల్డ్।